ప్రియమైన దేవుని పిల్లకి నా హృదయపూర్వక వందనాలు. ఇట్టి మంచి సమయం ఇచ్చినందుకు, ఇట్టి అవకాశం ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన సహోదరులు మనం ఎదుటి వ్యక్తుల్ని మనం ప్రేమిస్తున్నామా లేదా? ఒకవేళ ప్రేమించకపోతే మనం ఏమై ఉన్నామనే అంశం మీద దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో సేవకులమైన మనము, దేవుని పని చేసేవాళ్ళు మనము, విశ్వాసులైతేమి, దైవజనులైతే చాలామంది మన ఎదుటి వ్యక్తిని, మన సహోదరుల్ని, మన తోటి పని వాళ్ళని, మనతో కలిసి పనిచేసే దేవుని సేవకులమైతే ఎవరైతే ఒకరికొకరు మనం ప్రేమించుకుంటున్నాం, నేను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నారు కానీ అది చెప్పుకోవడానికే సరిపోతుంది, కానీ ఆచరణలో ఎంత మాత్రం లేదు. అట్టి ఆచరించేవారు ఎవరై ఉన్నారంటే నాకు తెలిసి ఒక 100కి 10% ఉన్నారు. 10% కూడా చెప్పుకోదగినది కాదు, కాకపోతే 10% వేసుకోవచ్చు. అలాగనే ఒకవేళ అలా మనం చెప్పుకొని మనం అట్టి దేవుని వాక్యానికి మనం అనుసరించట్లయితే వారిని దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు అని మనం ఒకసారి చూసుకుంటే, మొదటి యోహాను 4:21 చూసుకుందాం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి, ఎవరైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అంటే మన ఇరుగు పొరుగువారిని మనం ప్రేమించకుండా ద్వేషిస్తారు. ఈ రోజులలో ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. అంటే అతడు ఏమై ఉన్నాడయా, దేవుని నేను ప్రేమిస్తానని చెప్పుకుంటున్నాడు కానీ అతను లాస్ట్కి ఏమైంది, తన సహోదరుని ప్రేమించకపోతే అతడు అబద్ధికుడు అగును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అట్టి ప్రేమ మన సహోదరుల పట్ల మనం ఎవరి పట్ల అయితే లేకుండా ఉండిన ఎడల మనం ఒకసారి చూసుకొని మన తోటి సహోదరుల్ని ప్రతి ఒక్కరు మనం ప్రేమించేవారికి ఉండాలి. క్రైస్తవం అంటే ప్రేమకు సాదృశ్యం కాబట్టి మనందరం ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు విభేదాలు ఏముండకుండా ప్రతి ఒక్కరూ సహోదరులాగా కలిసి ఐక్యత కలిగి మనం దేవుని పని చేసినట్లయితే ఆ పని చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగనే ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ప్రతి ఒక్కరూ కలిసి దేవుడి పని కొనసాగించాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇట్టి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.